నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, శరత్ బాబు గారి ఆస్తులకు సంబంధించి అందరూ రకరకాలుగా స్పందించారు. బట్ నిజంగా ఆయన ఆస్తి ఎంత ఉంది, ఆయన ఎవరెవరికి పంచారు అన్న విషయం పక్కన పెడితే ఈ మొత్తం ఆస్తి విలువైతే రమాప్రభ గారికి తెలుసు కదా. తెలీదు మరి 14 ఏళ్ళు వీళ్ళిద్దరూ అవును, అప్పుడే ఉందమ్మా ఆస్తి. అప్పుడు కొంత ఉంది. అంటే మా ఆళ్వారిపేట తర్వాత మార్నింగే రమాప్రభ గారి చెల్లి మాట్లాడింది నాతో. రమాప్రభ తమ్ముడును రమాప్రభ బెంగళూరు వెళ్ళిందట. ఎన్టీ రామారావు స్మారక అవార్డు ఇస్తున్నారట, వెళ్ళిందట. వాళ్ళ చెల్లి రాణి గారని మాట్లాడారన్నమాట. మీరు బాగా సపోర్ట్ చేస్తూ మీరు అంటే సపోర్ట్ ఏముంది, న్యాయం వారి పక్షాన ఉంది. ఇక్కడ శరత్ బాబు రమాప్రభకి ఎక్కడో చూశాను 100 కోట్లు ఇచ్చానని చెప్పాడట. అందుకే నేను చెప్తున్నాను, 100 కోట్ల రూపాయలు రమాప్రభకి ఇస్తే రమాప్రభ అక్కడెందుకు అలాగుంటుంది? ఒకవేళ అంతే కనుక ఇచ్చినట్లయితే ఇటు పూరి జగన్నాథ్ గారు కావచ్చు, లేకపోతే నాగార్జున గారు కావచ్చు, ఎందుకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కదా. అవునవును. అంటే నాగార్జునే కాకుండా వెంకటేష్ కూడా మద్రాసు నుంచి హైదరాబాద్ రాగానే వచ్చే కొత్తలో వెంకటేష్ బాగా చేశాడు. తర్వాత నిన్నే పిల్లాడుతులో చేసిన తర్వాత నాగార్జున కూడా నువ్వేం కష్టపడొద్దమ్మా, నీ తప్పకుండా నీకు అసలు ప్రాబ్లం లేకుండా చూస్తానని చెప్పాడు. అక్కడ సాలిగ్రామంలో తన తాలూకు ఇల్లు అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బు మరి కొంచెం డబ్బు వేసి ఇక్కడ మన శ్రీనగర్ కాలనీలో మనోహర్ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇల్లు. మనోహర్ అపార్ట్మెంట్స్లో కొనుక్కుందన్నమాట. అయితే చాలా కొనుక్కుంది, కానీ చాలా కష్టాలు పడేది. ఎవరు వేషాలు ఇచ్చేవారు కాదు. ఈవిడేమో దాచుకునేది కాదు మనసులో. నువ్వు వేషం ఇవ్వచ్చు కదా, మాత్రం వేషం ఇవ్వలేదా, నువ్వు నాది రెస్టారెంట్ డైరెక్ట్గా పనిచేయలేదా, ఇలా మనసులో ఏం దాచుకోకుండా అడిగేసేది. చివరికి ఏంటంటే ఈవిని చూసి ముఖాలు తిప్పుకోవడం, ఈవిని చూసి తక్కువగా అంచనా వేయడం తట్టుకోలేక ఇక్కడ ఇల్లు అమ్మేసి మదనపల్లి వెళ్ళిపోయింది అన్నమాట. మదనపల్లి వెళ్ళారు? మరి ఇక్కడ వేషాలు లేవు, ప్లేస్ అదేనా? అదే కాకపోతే వేషాలు లేవు. అప్పుడు పూరి జగన్నాథ్ అమ్మ నువ్వు ఎక్కడున్నా సరే. మదనపల్లి వెళ్ళడానికి వాళ్ళ బంధువులు కానీ లేకపోతే వాళ్ళ అమ్మగారు సంబంధించిన వ్యక్తులు కానీ అక్కడ ఉన్నారా? అందుకు వెళ్ళారా మదనపల్లి? అంటే మదనపల్లి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా మదనపల్లిలోనే ఉన్నారు. అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంతా ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముడు వీళ్ళందరూ మదనపల్లిలో ఉన్నారన్నమాట. వెళ్ళిపోయేసరికి ఆ తమ్ముడిని రెడ్డి శేఖర్ అని రమాప్రభ కాల్ షీట్లు అయ్యి ఆయన చూసేవాడు అన్నమాట. ఆయన దగ్గర పెట్టుకుంది. రెడ్డి శేఖర్ కొడుకు వాళ్ళకి పెళ్లి చేసింది. పెద్ద కుటుంబంతో ఉంటుందన్నమాట. కిందనేమో ఆ రెడ్డి శేఖరు, మన ఎవరు శబరి అని ఒక రెడ్డి శేఖర్ కొడుకు, వీళ్ళందరూ కింద ఉంటారన్నమాట. పైన రమాప్రభ ఒకటి సాయిబాబాని పెట్టుకొని ఉంటుంది అన్నమాట. అయితే లక్కీగా అప్పట్లో ఒక అరెకరం కొనడం వల్ల మధ్యలో చిన్న 2 ఇళ్ళు, అదేదో నాగార్జున గారు వెంకటేష్ బాబు ఏదో కొంచెం సహాయం చేసినట్టుగా ఉంది. కానీ చక్కగా మంచి టేస్ట్ ఉంది కనుక అందంగా కట్టుకుంటుంది. ఆవిడ తక్కువ డబ్బుతో ఎక్కువగా అందంగా ఉండేలా చేస్తుంది అన్నమాట. చీరలు కూడా తక్కువ డబ్బు పెట్టుకుంటుంది. ఆ చీరకి బార్డర్ ఏం చేస్తే బాగుంటుంది, కింద పళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, అలాగే నైటీలకి ఏది అంటే దేన్ని మ్యాచింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ చాలా సూపర్ టేస్ట్ ఉందన్నమాట ఆవిడకి. అలాగా ఇంటిని కూడా చాలా ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళామంటే ఒక ఎపిసోడ్ పూర్తిగా చేసుకొచ్చేవచ్చు అన్నమాట. ఒక సీరియల్ మొత్తం అంతా రమాప్రభ ఇంట్లోనే షూటింగ్ చేసేవచ్చు. అక్కడ నారింజ పళ్ళు, దబ్బపళ్ళు, జామకాయలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అదే అంత బాగా ఉంది, అంత చక్కగా ఉంటుంది కదా. ఆవిడకి 100 కోట్లు ఇవ్వడం ఏంటి? అప్పుడేమన్నారంటే ఒకసారి జాఫర్ ఎవరో ఇంటర్వ్యూ చేసినట్టయితే రమాప్రభకి సంపాదించిన ఆస్తి అంతా రమాప్రభకి ఇచ్చేసాను నేను, సుమారు 10 కోట్లు ఆస్తి ఇచ్చానంటే అప్పుడు నేను సుమన్ టీవీలో ఉంటూ ఎటకి ఇచ్చానమాట. ఎవరికి ఇచ్చావు నువ్వు ఆస్తి? మాకు తెలియకుండా నువ్వు ఇచ్చేసావా? నువ్వు డబ్బు ఇస్తానంటే ఆవిడ తిప్పు కొట్టినట్టయితే ఆవిడ పేరుని ఇల్లు ఇచ్చావు, 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు ఇచ్చావు, 1 కేజీ వెండి ఇచ్చావు, ఏదో చిల్లర వస్తువులు ఇచ్చావు. కాబట్టి తర్వాత ఏమి ఇచ్చావు నువ్వు?
ఆవిడ తీరని ద్రోహం చేశావు, ఇది మాత్రం డెఫినెట్గా నేను చెప్తున్నానని చెప్పి ఆ రోజుల్లోనే పెద్ద అటాక్ ఇచ్చారన్నమాట. నేను నా మీద ఎన్నో ట్రోల్స్ వచ్చే తర్వాత ఏంటంటే ఇదంతా నిజమే అనే విషయం తెలిసిన తర్వాత నాకు మంచి పేరు కూడా వచ్చింది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు రమాప్రభకి ఏదో ఆస్తి ఇచ్చామని చెప్పేసి బయట నుంచి ఈ ప్రచారాలు చేస్తే ఎవడూరుకుంటాడండి? అసలు ఆయన సంపాదించే ఆస్తి ఎంత ఉంటుందండి? అంతా కలిస్తే మొత్తం టోటల్ ఆస్తి అంతా రెండో భార్యకి చిక్కిందండి. శరత్ బాబు గారి రెండో వైఫ్కి అంటే నంబియార్ గారు కూతురు, నంబియార్ కూతురు చెందింది. ఇక్కడ నంబియార్ గారి కూతురు అంటే కొంచెం తమిళ వాళ్ళు కదా, కరాఖండిగా ఉంటారు, మాటలు కూడా చాలా కటువుగా ఉంటాయన్నమాట. ఆ కటువుగా మాట్లాడితే శరత్ బాబు తట్టుకోలేడు. శరత్ బాబు నాకు తెలుసు కదా, చాలా సున్నితంగా ఉంటాడన్నమాట. అలాగే రమాప్రభ కూడా చిన్న బిడ్డని పెంచినట్టుగా పెంచింది కానీ మొగుళ్ళ చూడలేదు. తినమ్మా, అన్నం తినమ్మని తినిపించడం కానీ, ఆయనకి ఏది ఇష్టమో అది ఉండడం కానీ, ఆయనకి ఇష్టమైన బట్టలు తీయడం కానీ అన్నీ తన దగ్గరుండి చేసింది. చేసేసరికి 14 సంవత్సరాలు అయిపోయిందన్నమాట. నాకు ఆయన బిడ్డ, నేను బిడ్డ అనుకున్నారు కాబట్టి పిల్లల గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఆలోచించినా సరే ఏదో ఒక అనుకోని వార్త తెలిసింది, శరత్ బాబు గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దని ఏదో వచ్చింది. ఆయన ఫీలింగ్ వీళ్ళందరూ నా పిల్లలే కదా, మళ్ళీ కొత్తగా పిల్లలు ఎందుకు? నా తమ్ముళ్ళు నా పిల్లలు, నా తమ్ముడి పిల్లలు నా పిల్లలు, నా చెల్లి పిల్లలు నా పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటుంటే నాకెందుకు పిల్లలు బరువుదండగా అలాగనుకునేది అన్నమాట. అంత మంచిది అది. అంటే ఇప్పుడు ఇక్కడ రమాప్రభకి ఆస్తులు ఇవ్వడానికి శరత్ బాబు దగ్గర ఉన్న ఆస్తులన్నీ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అంతా కలిస్తే ఒక 10 కోట్లు ఉంటాయేమో అది కూడా. ఈ 10 కోట్లలో ఒక 6 కోట్ల రూపాయలు వైద్యానికి పోయినాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంటే ఫస్ట్ నుంచి లెక్కేస్తున్నారు మీరు? ఫస్ట్ నుంచి కాదు, రెండో భార్య దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాంకుల్లో ఉన్నాయి కానీ ఏమైనా ఉన్నట్టయితే ఒక 10 కోట్లు ఉంటాయేమో అంటున్నాను నేను. అందులో ఈ 6 కోట్ల రూపాయలు ఆ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ వైద్యానికి అయిపోయినాయి. ఇంకా ఏముంటుంది? ఒక 3-4 కోట్లు ఉండొచ్చు. ఈ 3-4 కోట్లు ఉంటే వాళ్ళ చెల్లమ్మ ఏంటంటే ఒక వీళ్ళమ్మ చూపిస్తుంది. అసలు తన ఆస్తి అంతా నాకే చెందేలాగా, నా బిడ్డనేమో దత్తత తీసుకుంటా ఉన్నాడు, అన్నయ్య ఆలోచిద్దామని చెప్పాను నేను. ఆయన దత్తత తీసుకుంటే ఆస్తి అంతా నాదే కదా అని వాళ్ళ చెల్లమ్మ. సంతోష్ అనేటువంటి చిన్నతమైనటువంటి లేదు, నా జీవితం అంతా మా అన్నయ్యతో ఉన్నాను కదా, నాకు తండ్రి అయినా శరత్ బాబు గారి, అన్నయ్య అయినా శరత్ బాబు గారి, ఉన్నదేదో ఆస్తి నాకు చెందుతుందని సంతోషం. అదేంటి మొత్తం వారి తాలూకు సినిమాల్లో చేరడానికి నెలకి ఎంత డబ్బు చొప్పుని పంపించాం కదా, ఆ డబ్బు ఏమైనా మేము తీర్చుకున్నామో, మాకేదో ఉండాలి కదా, మాకు ఆదాయం లేకుండా ఉంది, ఆయన లేడు, ఆ డబ్బుతో ఇంకెవరికి పని లేదు కదా, అది మాకు చెందుతుందని మిగతా వాళ్ళమాట. ఏదో ఉన్న తక్కువ దానికోసమే ఇలా అనుకుంటున్నారు. ఇంతలోనేమో రమాప్రభకి 100 కోట్లు ఇచ్చామని చెప్పేసి పుకారు వచ్చింది. నేను ఎప్పుడు కూడా ఖండిస్తాను కదా, మీరెక్కడ 100 కోట్లు ఇచ్చారు? ఆవిడకి ఇచ్చింది 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చారు తప్ప మీరు ఒక నయా పైసా ఎక్కువ ఇచ్చారంటే నేను ఒప్పుకోను. శరత్ బాబు గారి దగ్గరే 100 కోట్లు లేవు, ఆయన దగ్గరే లేవు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు రేపు ఏదైనా చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే రజనీకాంత్ గారు ఆ అప్పులు తీర్చాలి. అర్థమైందా? ప్రాక్టికల్గా దగ్గర ఉన్న డబ్బులు నీళ్ళు, ప్రాక్టికల్గా ఉన్న నీళ్ళు ఏదైనా ఉంటే పంచుకుందామని వాళ్ళు కొట్టుకు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏదైనా క్రతువులు మంచి మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, మరి చేయాలంటే వాళ్ళు ఒరియా బ్రాహ్మణులు, ఆ క్రతువులు అవి చేయాలంటే ఇంకా డబ్బులు పడతాయి కదా, 10 లక్షలైనా పడతాయి. ఈ 10 లక్షలు ఏదైనా ఉన్నట్టయితే మరి రజనీకాంత్ గారు సహాయం చేయాలి. ఇది యథార్థం. థ్యాంక్ యూ వెరీ మచ్.